దేవుని కృపయందు నమ్మికేంచున్నాను. దేవుడి లేఖన భాగంలో నుండి మనతో మాట్లాడుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మందిరములో చెట్టు ఉంటుందండి. మందిరంలో మరి నేనైతే దేవుని యొక్క మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. 128వ దావీదు కీర్తన నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండును. ఇక్కడ చెట్టు ఎక్కడుంది? ఒలీవ మొక్కలు ఎక్కడున్నాయి? భోజనం బల్ల దగ్గర మొక్కలు ఉండవు, దేవుని మందిరంలో కూడా. దీనికి ఒక అర్థం, దీనికి ఒక గూఢార్థం ఉంది. అది మనం ఈ రోజున ధ్యానం చేద్దాం. రెండిట్లో సహజంగా కనబడే చెట్టు ఒలీవ చెట్టు. ఒలీవ చెట్టు దేవుని యొక్క స్వారూప్యమైనది. హల్లెలూయా. దేవుని గురించి, నన్ను గురించి, నా బిడలను గురించి, తండ్రిగా కుమారుడిగా మన బిడలను అనగా వారిని గురించి, నా యొక్క బిడలు అంటే జనరేషన్, దేవుని యొద్ద నుంచి నేను, నా తర్వాత నా పిల్లలు ఏ రీతిగా దేవుని యొక్క మందిరంలో మనం ఎదగాలో దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూద్దాం. దావీదు దేవుని స్తుతిస్తున్నాడు, నేనైతే పచ్చని ఒలీవ మొక్క వలె దేవుని మందిరంలో ఉంటాను. ఒలీవ మొక్క యొక్క వయసు 1000 సంవత్సరాలండి. దాని యొక్క వయసు అంటండి యెరూషలేములో ఎలాంటి పరిస్థితినైనా తట్టుకోగలిగే మొక్క ఒలీవ మొక్క. హల్లెలూయా. అంజూరపు చెట్టు ఎండిపోయే లక్షణం ఉంది కాబట్టే దేవుడు దాన్ని శపించగానే అది ఎండిపోయింది. ఒలీవ మొక్క ఎప్పటికీ కూడా ఎండిపోదు కాబట్టి దానికి పచ్చదనాన్ని సాదృశ్యంగా చెప్పారు. అది వాక్యంలో ఉన్న వాటిని మనం చూసుకుందాం. ఎందుకంటే యెరూషలేం మీరు వెళ్ళలేదు, యెరూషలేం నేను వెళ్ళలేదు. అది రాతి ప్రాంతంలోనూ నీళ్లు తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతంలోనూ, అంటే రాతి ప్రాంతంలో నీళ్లు ఉండవు, అలాగే ఓట ఎక్కువగా ఉన్న చోట కూడా కొన్ని మొక్కలు ఇక్కడ మాత్రం బ్రతుకుతాయి, కొన్ని మొక్కలు అక్కడ మాత్రమే బ్రతుకుతాయి. కానీ ఒలీవ చెట్టులో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, ఇక్కడ మనం చూస్తున్నాం కదా, దేవుని మందిరంలో నీళ్లు ఉంచుతామా? భోజనం బల్ల చుట్టూ ఉండవు. ఏ పరిస్థితిలో ఎక్కడ అది ఎలాగ ఎదుగుతుందో దాన్ని చూద్దాం. ఆదికాండము 8వ అధ్యాయము 11వ వచనం. సాయంకాలమున తుంచబడిన ఒలీవ చెట్టు ఆకును చాలే చదవమ్మా. దాని తర్వాత గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహుకు తెలిసింది. నోవాహు వాడలోనికి దేవుడు చెప్పారు, జలప్రలయము రాబోతుంది, ఇదంతా మనకి తెలుసు. అటువంటి పరిస్థితుల్లో అన్నిటినీ జతలుగా వాడను సిద్ధం చేసి వాడ లోపలికి అందరు వెళ్ళారు. ప్రచండమైనటువంటి వర్షము, పగళ్ళు రాత్రులు కలిపి 40 రోజులు ప్రచండంగా, అంటే ఆకాశము భూములన్నీ కూడా తెరవబడ్డాయి. మొత్తం వర్షం వస్తూ ఉంటుంటే చినుకు వచ్చేది, కానీ అది ప్రచండమైన వర్షం. అటువంటిది ఇంకెప్పుడు కూడా జనరేషన్లో రాదు. ఎందుకంటే అది దేవుని యొక్క ఉగ్రతతో కూడినటువంటి వర్షం. మొత్తం ప్రపంచంలో ఏది కూడా బ్రతకూడదు. సొదొమ గొమొర్ర పట్టణం ఉంది, అది కేవలం ఒక ప్రాంతం కాబట్టి దేవుడు దాన్ని అగ్ని చేత కాల్చేయడానికి అయింది. ఇక్కడైతే ఇది రెండవది. సొదొమ గొమొర్రలో దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడ పాపం ఉంటే అక్కడ కాల్చేసాడు. అప్పుడైతే మొత్తం ప్రపంచం అంతా కూడా దేవునికి ఆయాసం పుట్టించేంతగా దేవుడు సంతాపం, అంటే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు కలిగే బాధ దేవుడు వారి బిడ్డల నిమిత్తమే కలిగినప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటంటే వీళ్ళందరినీ నేను నాశనం చేసేస్తాను. ఎవరి తర్వాత జనరేషన్ అంటే ఇది ఆదాం అవ్వల తర్వాత నోవాహు కాలానికి మధ్యలో జరిగినటువంటి సందర్భం. అయితే దేవుడు ఏ కార్యమైనా చేసేటప్పుడు ముందు హెచ్చరికిస్తారు. ఆ హెచ్చరిక మామూలుగా ఒక్కసారి మాత్రం, ఒక్కరోజు, ఒక్క సంవత్సరం కాదు, కానీ 120 సంవత్సరాలు
కేవలం ఒకే మాట, జలప్రళయం వస్తుంది, నాశనం జరుగుతుంది, నువ్వు బ్రతకో జాగ్రత్త, ఇప్పుడు నువ్వు రక్షించబడాలి అనుకుంటే ఈ ఓడ లోపలికి రా అనే ప్రకటన కేవలం నోవాహు ఆ తరము వారిలో నీతిమంతుడిగా కనబడ్డాడు. ఆయన లేకపోతే ఇంక మొత్తం లేదు, దేవుడు కొత్తగా చేద్దుడేమో సృష్టి అంతటిని. ఒక్కరైనా నిలవబడితే దాని వెనకాల ఇంకా ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. యోబు ఒక్కడు నిలవబడబట్టే, లేకపోతే యోబు భార్య ఒక్కతే నిలవబడబట్టే దాని వెనకాల జనరేషన్ వచ్చింది. లోతు భార్య లేకపోవడం వల్ల, ఒక్కరు లేకపోతే నష్టము ఎంత తీవ్రంగా ఉంటుందో, ఒక్కరు నిలవబడితే కూడా అంతే బలమైన కార్యం అక్కడ జరుగుతుంది. హల్లెలూయా. ఆ ఒక్కరు ఎవరు అనే దానిగా మనము ఆలోచన చేసుకోవాలి. మొట్టమొదటి యొక్క స్థితిలో ఆ యొక్క 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైన వర్షం వచ్చింది. ఆ నీళ్లు మొత్తం అంతా కొండలు కూడా మునిగిపోయేంత నీళ్లు ఈ భూమి మీద ఉన్నాయి. ఆ నీళ్లు తగ్గే సమయం ఎన్ని రోజులు అంటే 150 రోజుల వరకు ప్రచండమైనటువంటి వర్షం తర్వాత నీళ్లు ఉండిపోయినాయి అంట. ఆ నోవాహు ఓడలో నుంచి చిన్న తలుపు తెరిచి బయటికి రావాలంటే కనుక దాని పరిస్థితి ఎలాగుందో తెలుసుకోవడం కోసం, ఎందుకంటే తాళము దేవుడి దగ్గర ఉండిపోయింది. తలుపు తాళం దేవుడే వేశాడు. ఆయన లోపలికి వెళ్ళడమే, బయట గడియ దేవుడు వేశాడు. కార్యం ఆయన చేతుల్లో లేదు. బయటికి రావాలా లేదా అని తెలుసుకునే విషయంలో పావురాన్ని, కాకిని వీటిని విడిచిపెడుతుండేవారు. ఒకటైతే వెళ్ళింది కాళ్ళు నిలపడానికి కూడా ఇంకా నీళ్ళు ఉన్నాయి, వాలడానికి ఏదైనా కొమ్మ ఉంటే కనుక ఏ పక్షి అయినా అక్కడ వాళ్తుంది. అటువంటి పరిస్థితుల్లో వెళ్ళింది, మళ్ళీ వచ్చేసింది, మళ్ళీ పంపించారు, మళ్ళీ నల్లకాకి వచ్చేసింది. మళ్ళా పావురాన్ని పోవిడిస్తే అదంట ఒక చిగిరించినటువంటి ఒలీవా చెట్టు కొమ్మ చిగురును తీసుకొచ్చింది. హల్లెలూయా. అంటే ఏదైనా 120 రోజులు ప్రచండమైనటువంటి నీళ్లుండిపోయినాయి. దానికి ముందు కొండలు కూడా కదిలిపోయేంతగా ఈ ఓడ ఎంత బలమైందో అది కూడా దాని స్థానంలో నుంచి పైకి తేలిపోయి అరారోతు అనేటువంటి పర్వతం మధ్య ఇరుకున్నది దేవుడు దాన్ని నిలబెట్టాడు. హల్లెలూయా. అంటే ఎలాంటివైనా పెళ్ళగించబడ్డాయి, కానీ ఈ యొక్క ఒలివ చెట్టు యొక్క లక్షణంలో మొట్టమొదటిగా కనబడేది ఏంటంటే చిరజీవముతో నిలిచేది. ఎటువంటి పరిస్థితినైనా తట్టుకోగలిగే శక్తి దానికి ఉంది. నేను ఈ మాటను ధ్యానించటానికి ఏదో ఎవరో చెప్తుంటే ఎవరి దగ్గరో వినో అని అనుకుంటారు. ఒక సేవకులు వాక్యం చెప్తుంటుంటే నాకు 128వ దావీదు కీర్తనలో ఒలీవ మొక్కల వలె నీ పిల్లలు భోజనం బల్ల చుట్టూ ఉంటారనే సంగతి తెలుసు, కానీ పచ్చని ఒలీవ చెట్టు వలె నేను ఉంటానన్న మాట నన్ను తాకింది. దాన్ని బట్టి ధ్యానం చేస్తూ ఉంటుంటే దేవుని యొక్క వాక్యం ఎంత లోతుగా మనతో మాట్లాడుతుందో. అసలు ఒలీవ చెట్టు ఉంటేనే ఒలీవ మొక్కలు ఉంటాయి. ఎందుకంటే దేవుడు మొదటిగా చెట్టును కలుగు చేశారు, లేకపోతే జంతువుని కలుగు చేశారు. గుడ్డు ముందా కోడి ముందా అని ప్రశ్నించే వారికి సమాధాన వాక్యం ఏం చెప్తుంది? కోడే ముందు. అన్ని జంతువులను చేశారు. ఆయన పునరుత్పత్తితో చేయలేదు, ఆయన మొట్టమొదటిగా అన్ని ఉత్పత్తి క్రియ ప్రారంభించారు. చెట్లే ముందున్నాయి. అయితే ఇప్పుడు కరేపాకు చెట్టు ఉంది, దాని యొక్క విత్తనము రాలితే అప్పుడు భూమిలో మళ్ళీ ఏమొస్తాయి? మొక్క. చూడండి, ప్లాంటేషన్ చేసేటప్పుడు ముందు మొక్క, చెట్టు, వృక్షం. ఏమవుతుంది? చెట్టే మొదటిది కదా. ఈ యొక్క బలమైన చెట్టుగా దేవుని యొక్క మందిరములో మనము తండ్రులుగా నిలవబడితే మన బిడ్డలు ఎలాగుంటారట? అప్పుడు మొక్కల్లాగా ఉంటారు, నిలవబడగలిగే వారిగా. నోవాహు ఆ రోజు ఒలీవ చెట్టు వలె ఉన్నారు కాబట్టి తన పిల్లలు తన భోజనపు బల్ల చుట్టూరు కూడా నిలవగలుగుతున్నారు. హల్లెలూయా. ఈ ఒలీవ మొక్క అంటే ప్రతి పరిస్థితిని తట్టుకోగలిగేది. ఎలాంటి యొక్క వర్షమునైనా ఎలాంటి యొక్క ప్రభావమునైనా తట్టుకోగలిగే శక్తి ఈ ఒలీవ చెట్టుకు ఉన్నది. ఈరోజు దాన్ని బట్టి మొట్టమొదటి మాట ఏంటంటే, శ్రమలు రానివ్వండి, వరదలు రానివ్వండి, ఉపద్రవాలు రానివ్వండి, ఆయన మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె దావీదు ఉన్నాడంటే వాటన్నిటినీ ఎదుర్కొని నిలవబట్టే. హల్లెలూయా. నేను కూడా వాక్యానుసారంగా నిలవాలంటే మనం ఏం చేయాలట? శ్రమలు వస్తాయి, వరదలు వస్తాయి, ఉపద్రవాలు వస్తాయి, దాంట్లో నిలిచే వారిగా మనం ఉండాలంటే ఈరోజు ఒలీవ మొక్క వంటి రీతిలో మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ఒలీవ మొక్కలు 2 రకాలైనటువంటి. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనం.
నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనం. మరియు వారు తమ పట్టణములన్నిటిలోనూ యెరూషలేములోనూ ప్రకటన చేసి తెలియజేయవలసినదేమనగా, మీరు పర్వతమునకు పోయి ఒలీవ చెట్ల కొమ్మలను, అడవి ఒలీవ చెట్ల కొమ్మలను, ఎన్ని రకాలు ఉన్నాయి అక్కడ? 2. సారమైన ఒలీవ చెట్టు, అడవి ఒలీవ చెట్టు, ఈ 2 ఉన్నాయి. అందుకనే ఒక కీర్తనకారుడు, అడవి ఒలీవ కొమ్మ వంటి వాడను నేనయ్యా, సారమైన ఒలీవ చెట్టు నీవయ్యా, నీలో నేను అంటు కట్టబడుటకు. దేనికి అంటు కట్టాడంట? సారమైన ఒలీవ చెట్టుకి అడవి ఒలీవ కొమ్మను అంటు కట్టారు. ఇప్పుడు ఇది ఎలా పెంచబడుతుందట? దీన్ని గురించినటువంటి అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో దాని గురించి విపులంగా రాయబడుతుంది. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. పద్నాలుగో వచనంలో చూడండి, 11:17. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటు కట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకూడదు. హల్లెలూయా. అంటే అడవి ఒలీవ చెట్టు ఉంది, సారమైన ఒలీవ చెట్టు ఉంది. అనగా సారమైన వాడు దేవుడు. ఎవరండి? ప్రతి పరిస్థితిలోనూ కూడా నీతి తప్పక యథార్థంగా ఎలాగుండాలో దేవుని యొక్క మార్గాలు బట్టి మాత్రమే మనకి తెలుస్తుంది. ఆయన సారమైన ఒలీవ చెట్టు, మనము అడవి ఒలీవ చెట్లు, సారం లేదు. మన చూడండి, ద్రాక్ష చెట్లు కూడా, ద్రాక్ష కొమ్మల్లో 2 ద్రాక్షల గురించి. ఏం ద్రాక్షలు? కారు ద్రాక్ష, మధురమైన ద్రాక్ష. అంటే చేదు, మధురం. ఇది ఒలీవ చెట్టులో కూడా సారమైన ఒలీవ చెట్టు ఉందంట, అడవి ఒలీవ చెట్టు ఉంది. మరి అడవి ఒలీవ చెట్టును ఉపయోగించుకోలేని పరిస్థితిలో దేవుడు మనతో మాట్లాడుతూ, అంటే దీని అర్థాలు ఎలాగున్నప్పటికీ కూడా గాడిద బలి అర్పణకి అవసరం లేనప్పుడు దానికి బదులుగా దేవుడు గొర్రె పిల్లను చేసినట్లుగా సారమైనటువంటి అర్పణగా మనం చేయబడ్డానికి అడవి కొమ్మను తెచ్చి దేంతో అంటు కట్టాడట? ఆయనతో. సారమైన ఒలీవ చెట్టు ఇప్పుడు అడవి కొమ్మగా ఉంది, కానీ ఇది దేంతో? దీన్ని వేరు ఏం పెంచుతుందంట? సారమైనటువంటి వేరుంది, దానిలో చేదు లేదు. అంటే వేరును బట్టి మాత్రమే చెట్టు యొక్క సారం ఉంటుంది. హల్లెలూయా. కొన్ని బీరకాయలు చూడండి, అవి చేదు రావడానికి గల కారణం విత్తనము చేదు కాదండి, విత్తనంలో చేదు కాదు, కానీ దాని భూమిలో ఉండేటువంటి వేరు దానికి సంబంధించి పైన వాటికి ఎందుకు వస్తుంది చేదు అంటే కనుక ఒకసారి చెప్పాను మీకు. వాటికి అంటండి, విత్తనం వేస్తారు కదా, అది వేర్లు పారుతూ ఉంటుంది కదా, అప్పుడు ఏదైనా గాజు పెంకు కానీ రాయి కానీ దాన్ని చీరినప్పుడు అది విడిపోద్ది కదా. భూమిలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చేదుకు సంబంధించింది సారం దాంట్లోకి వెళ్ళి ఆ పైన ఆ విత్తనం మంచిదే, కానీ ఆ భూమిలో ఏముందంట? చేదుంది. అలాగ తెగినప్పుడు దాని ద్వారా సారము ఆ లోపల కాయల్లోనికి వెళ్ళి ఆ బీరకాయ మనకి చేదుగానే ఉంటుంది. ఎందుకంటే అమ్మేవాడు అది చేదు చెట్టు అని తెలిస్తే కనుక దాన్ని ఇంకొకసారి వేయడు. మన దేవుడు ప్రతి దాన్ని కూడా సారవంతమైనగా చేశారు, కానీ ఇది ఎక్కడుందంట? అడవిలో, పనికి రాలేని చోట, దేవునికి ఉపయోగకరం లేనటువంటి చోట్ల ఉండిపోయింది. కానీ దేవుడు మందిరములో ఒలీవ మొక్క వలె ఉండాలంటే కనుక మనం ఎలాగ ఉండాలంట? దేవుని మందిరములో దాన్ని ఏ రీతిలుగా ఒలీవ చెట్టును లేకపోతే దాన్ని ఏ రీతిగా అయితే దేవుడు ఉపయోగిస్తాడంటే, నిర్గమాకాండం 27వ అధ్యాయంలో 27వ అధ్యాయము 20వ వచనం. దీపము నిత్యము వెలుగుచూ ఉండునట్లు ప్రదీపమునకు దంచి
ఒలీవ నూనె దేని సన్నిధిలో ఎక్కడ ఉపయోగిస్తున్నారట? దీపం నిత్యము వెలుగుచుండునట్లుగా దేవుని యొక్క మందిరములో ప్రదీపములో వెలుగుతూ ఉండడానికి. దీనిలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, ఏ నూనెైనా, పెట్రోల్ కానివ్వండి, నూనెలు కానివ్వండి, ఏదైనా వెలిగించిన తర్వాత దాని ఒత్తుకు మసి పడుతుంది కదండి. ఆ కాగడానికి ఆరిపోయినప్పుడు దానికి మసి పట్టొచ్చు, లేకపోతే అది నిత్యం వెలుగుతూ ఉంటుంటే ఆ పైన నల్లటిగా ఉంటది. కానీ మరి దేవుని యొక్క మందిరంలో అదంట ప్రదీపముగా ఆ యొక్క ప్రత్యక్షపు యొక్క గుడారంలో అచ్చమైనటువంటి, అంటే ఒలీవ చెట్లు ఉన్నాయి. ఎలాంటివి? 2 రకాలు. అది తెస్తారేమో, దాని యొక్క లక్షణం వేరు. దీని యొక్క లక్షణం ఏంటంటే, ఏదైనా మసి పడుతుందంట, కానీ ఒలీవ నూనెకి మసి పుట్టదంట. అది మండేటువంటి లక్షణం ఉన్నప్పటికీ కూడా అది పరిశుద్ధమైన స్థలములో నిలవబడే లక్షణం. హల్లెలూయా. ఒలీవ చెట్లు అందుకనే యెరూషలేము ప్రాంతంలోనే ఎక్కువగా ఎవరు తీసుకెళ్ళినా అంత వృద్ధి చెందవు. ఎందుకంటే అవి ఇప్పుడు మన చింత చెట్లు లాగా పెద్ద వృక్షాలుగా మారుతాయి. 2000 సంవత్సరాల మొక్కలు ఆ చెట్లు అక్కడ ఉన్నాయి. అంటే దేవుని మందిరములో ఈ 2000 లేకపోతే ఇన్ని రోజులు అనేది లెక్క ఎందుకు వస్తుందంటే, స్థిరంగా నిలిచి ఉండడానికి. హల్లెలూయా. నీ మందిరములో నేను స్థిరంగా ఉండాలని దావీదు కోరుకుంటూ, నేను పచ్చని ఒలీవ చెట్టు వలె నీ మందిరములో నివసింప కోరుతున్నానంటాడు. హల్లెలూయా. ఈ మందిరములో నివాసం చేయాలంటే మనలోని స్వచ్ఛమైనటువంటి లక్షణం ఉండాలి. దేవునికి ఉపయోగకరంగా చిగురు పుట్టే అనుభవం, ఏ పరిస్థితిలోనైనా పెళ్ళగించబడకుండా నిలవగలిగే అనుభవం. రెండోది ఏంటంటే, మసి లేనటువంటి అనుభవం, అనగా మనం పాపాన్ని అంటించుకోకుండా. చూడండి, చిన్న కుందేళ్ళు బలమి లేనివైనను అవి పేటు సందుల్లో దాక్కుంటాయని కుందేళ్ళు పట్టుకునే లక్షణాలు ఎంతమందికి తెలుసు. కానీ వాటిని అంటే కుందేలు చాలా అందంగా తెల్లగా ఉంటాయి. వాటిని పట్టుకోవడానికి ఎవరికి దక్కలేనప్పుడంట అవి ఏ సందులో అయితే, ఏ చోట అయితే ఉంటాయో దానికంట మట్టి, నల్లని మట్టి రాస్తారంట, బురద. అది వెళ్ళే చోటికి ఇది ఇక్కడికే వెళ్తుంది అనేటప్పటికి బురద రాస్తారు. అది అంటించుకోకూడదని దాంట్లోకి వెళ్ళకుండా ఈ పోయేవానికి దొరికేస్తారు. హల్లెలూయా. అంటే అంటించుకుంటే అది దాటుకుంటే లోనికి వెళ్ళిపోతుంది, కానీ ఆ బురదను అంటించుకోకుండా అది ఉండడానికి తన ప్రాణాన్ని కూడా పన్నంగా పడుతుంది. హల్లెలూయా. ఈ లోకంలో ఒలీవ మొక్క వలె ఆయన సన్నిధిలో ఉండాలంటే పాపము చేసే అవకాశం ఉన్నను. యోసేపు ఏం చేయలేదు? పాపం చేయలేదు కనుక తన తండ్రి దీవించినప్పుడు చిగురించినటువంటి, అందుకనే లేత మొక్క వలె యోసేపుకు ఫలించేది కొమ్మ అన్నారు. హల్లెలూయా. అంటే ప్రతి దినము కూడా చిగురు పెట్టి ఏ పరిస్థితిలోనైనా నువ్వు బ్రతుకుతావు అని దాని అర్థం. తన తండ్రి తనకిచ్చిన ఆశీర్వాదం అలాంటి 150 రోజులు 40 పగళ్ళు 40 రాత్రులు వచ్చిన ప్రచండ వర్షంలోనూ ఓటెక్కిపోతున్న పరిస్థితిలోనూ మరల చిగురు పెట్టే అనుభవం ఒలీవ చెట్టుకుంది. గోతుల్లోనూ చెరసాల్లోనూ ఆ బోనుల్లోనూ ఎక్కడ వేసినా బ్రతికే విశ్వాసం యోసేపుకున్నది. అనగా దేవుని సన్నిధిలో మనం నిలవాలంటే నిలిచే వారిగా ఉండాలి. నిలిచే వారికి మాత్రమే ఆ భూమిలో నుంచి పెళ్ళగింపబడకుండా ఆయన మందిరంలో నిలిచేవారు మాత్రమే ఏమవుతారట? శ్రమలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, దాన్ని మొత్తం కప్పేసినాయి, కానీ అవన్నీ తీరిపోయే ఒక రోజు వరకు అదేం చేసింది? భూమిలో వేరులో నిలిచే ఉంది. హల్లెలూయా. అలా నిలవబడిన మొక్క మాత్రమే చిగురు పెట్టగలదు. యోసేపు పరిస్థితుల్లో నిలవగలిగిన వాడు కనుక తరువాత ఎవరైతే అచ్చమైన, అంటే ప్రతి దానికి ఒరిజినల్ ఉంది, డూప్లికేట్ ఉంది. గమనించండి, ప్రతి దానికి కూడా పోయిన వారం మనం నేర్చుకున్నట్లుగా ఏముందంట? ఛాయ ఉంది, వాస్తవమైనటువంటిది కూడా మనకున్నది. చాలా మంది నకిలీకి పడిపోతూ ఉంటారు కదండి. గ్రహించగలగాలి దేవుని యొక్క సన్నిధిలో ఏది స్వచ్ఛమైన అచ్చమైంది, లేకపోతే ఏది నాణ్యమైనవో. అందుకని దేవుడు అంటాడు కదా, ఏవి నాణ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటిని మీరు గుర్తెరగండి. ఏది మేలైన మార్గమో అడిగి మీరు తెలుసుకుని అందులో ప్రవేశించండి. మార్గం ఉంది కదా అని వెళ్ళిపోకూడదు, వినబడుతుంది కదా అని వెళ్ళిపోకూడదు. ఏ మార్గంలో నువ్వు ప్రవేశించాలో దేవుని ద్వారా మనం ప్రార్థన
చెప్దాం. హల్లెలూయా. ఏ నూనె దేవుని సన్నిధిలో నిలవబడుతుందట? ప్రత్యేకించి ఒలివ నూనె రేపు రాసి పెట్టేస్తే ఒకవేళ అచ్చము కాలేది తీసుకొస్తారేమో, అది ఏం చేస్తుందట? మసి పట్టదు, అది మండుతుంది. ఒక్కనొక రోజు నిన్ను అది ఆరిపోయాక నీకు కనబడేదేంటి? మసి. అది కొద్ది రోజులు వాడాక దేవుని మందిరములో మనము ఎలా ఉండాలంట? తేజోమయముగా ఉంటూ ఆయన యొక్క హిస్సోపు ద్వారా మనము శుద్ధమైన వారిగా మనం చేయబడాలి. మసి పుట్టే వారిగా మనం ఉండకూడదు. మసి వల్ల వచ్చే రంగు ఏంటి? నలుపు. దాన్ని ఎవరైనా ఇష్టపడతారా? లేదు. అది చేతి పడుతుంటే కడుక్కోవాలనుకుంటారు. దేవుడు నిన్ను అచ్చమైన ఒలీవ చెట్టుగా ఆయన సన్నిధిలో నిలవబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఒలీవ చెట్టు చిగురు ఎన్ని సంవత్సరాలకు వస్తుందంటేనంటండి, 18 సంవత్సరాలకి. అంటే ఒక కాయను దాల్చడం కోసం 18 సంవత్సరాలు టైం పడుతుంది. ఎన్ని సంవత్సరాలు? మొక్క వేసిన తర్వాత అది వృక్షం అయిన తర్వాత, చెట్టు వేసాక అది మొక్క అయ్యాక, అది మరలా మనము ఆశించి ఫలాల కొరకు ఉండడం కోసం ఎన్ని సంవత్సరాలు? చెట్టు అయిపోయాక 18 సంవత్సరాలకి కోత వస్తుంది. 18 సంవత్సరాల తర్వాత తెల్లని పువ్వులు పూసి దానికంట దాటి కాయలు నేను మీతో చెప్పడం కోసం విపులంగా గూగుల్లో చూసాను. నాటి కాయలు అవి వాటిని ఎలాగా చేస్తారు, ఎలా ఉపయోగిస్తారు అంటే కనుక వాటి పండ్లు యెషయా గ్రంథం 24వ అధ్యాయము 13వ వచనంలో, ఇది ఉన్నదని మీకు చూపించడం కాదు కానీ దాన్ని సాదృశ్యంగా మనము నేర్చుకోవలసినటువంటి గుణ లక్షణాలు ఈ ఒలీవ చెట్లు 24:13. ఒలీవ చెట్టును దులుపునప్పుడు ద్రాక్ష ఫలముల కోత తీరిన తర్వాత పరిగే పండ్లను ఏరుకున్నప్పుడు జరుగునట్లుగా భూమి మధ్య జనముల్లోనూ అది జరుగును. హల్లెలూయా. ఒలీవ చెట్లు కాయలు, చింతకాయలు ఇప్పుడు మనం ఎలాగైతే దొరుకుతామో చూడండి, వాటిని దుల్లగొట్టి వాటిని ఉప్పులో ఊరబెట్టిన తర్వాత దాన్ని అప్పుడు భుజిస్తా ఉంటారటండి. హల్లెలూయా. వాటి యొక్క నూనె ఔషధం. అది దేనికంటే అందానికి కూడా దాన్ని ఉపయోగించేవారు. దాని యొక్క లక్షణాలు ప్రతి విషయంలో హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనంలో సౌందర్యమైన ఒలీవ చెట్టు అని అన్నారు. చెట్టుకు సౌందర్యం అంటారా? సౌందర్యమైన ఒలీవ చెట్టు అంటే, ఒలీవ చెట్టు ఎలా కనబడుతుందంటే పొడుపులుగానండి. మీరు చూస్తే అది గొరుకుగాను పొడుపులుగాను, ఎవరు కూడా దాన్ని చూస్తే అందంగా ఉందని చెప్పేలాగా ఉండదు. ఏదైనా చూడండి, కొన్ని చెట్లు అట్లా పట్టుకోవాలన్నంతగా మృదువుగా కనపడతాయి, కానీ ఇది చాలా గరుకుగా ఉంటది. సౌందర్యమైన ఒలీవ చెట్టు అని హోషేయ గ్రంథంలో ఆ చెట్టుని గురించి ఎందుకు ప్రవచించబడిందంటే, సౌందర్యము చెట్టులో కాదు కానీ దాని యొక్క లక్షణంలో ఉంది. హల్లెలూయా. ప్రభు వారు స్వరూపం ఎలా మార్చబడిందంట? సురూపమైనను సొగసైనను కోరదగినదిగా ఆయన యొక్క రూపం లేదు. ఎప్పుడు? అది చచ్చిపోయేటప్పుడు. కానీ ఆయనలో నుంచి వచ్చినటువంటి రక్తం, ఆయనలో నుంచి వచ్చినటువంటి సమస్తమును కూడా మనకి ఎలా ఉందంట? ఔషధంగా ఉంది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఈ ఒలీవ చెట్టు ఆయన ఉన్నాడు. ఆయన వల్లే మొక్కల్లాగా నిన్ను నన్ను ఆయన బల్లలో సమీపింప చేస్తున్నాడు. హల్లెలూయా. ఆ చెట్టే లేకపోతే దాని విత్తనం ద్వారా మొక్కలు వచ్చేవి కాదు. కొన్ని వేర్లలో నుంచి మొక్కలు వస్తాయి. కరేపాకు మనం తీస్తా ఉంటుంటే వేరు మొక్కలు అంటారు. అవి బ్రతకవు. విత్తనంలో నుంచి వచ్చేవైతే బ్రతుకుతుంటాయి. దేవుడు ఆయన చెట్టుగా ఉండి దానికి కాయలు కాసి విత్తనాలు వేసి 18 సంవత్సరాల వరకు కాపుని ఎదురు చూడాలి. ఎన్ని సంవత్సరాలు? మనం ఆయన కార్యాల కొరకు కొన్నిసార్లు విసుగు చెందుతూ ఉంటాం. కీర్తనలో అమ్మాయి చెప్తుంది, ఆయన
ఒలీవ చెట్టుగా. అయితే సౌందర్యమైన ఒలీవ, ఆ యొక్క నూనె, ఆ కాయలను దంచి తీసిన తర్వాత నూనె ప్రదీపము కొరకు ఆయన సన్నిధిలో వెలుగుతూ ఉంటది. అదే రీతిగా ఎంతో మందికి ఔషధంగా, అందానికి కూడా దాన్ని యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు, వాళ్ళు 80 సంవత్సరాలు వచ్చినా 20 లాగే బలంగా ఉంటారంటే వారు తినే ఆహారం అంటారు చూడండి కొంతమంది. ఎందుకంటే అంత శ్రేష్టమైనటువంటి వాటిని దేవుడు వారికి అనుగ్రహించారు. వారికి మాత్రమే అనుగ్రహించారా, నీకు నాకు అనుగ్రహిస్తారంటే దేవుని యొక్క వాక్యములు అక్కడ రాయబడుతుంది చూడండి. ఇశ్రాయేలీయులను ఆ యొక్క పరిస్థితిలో నుంచి దేవుడు వారిని విడిపించిన తర్వాత అక్కడి నుంచి రప్పిస్తూ పాలు తేలి, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 11వ వచనంలో చూడండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 11వ వచనం. నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడని ఇండ్లను, నీవు త్రవ్వకపోయిన త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను నీకు ఇచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు, హల్లెలూయా, ఎవరికి ఇచ్చారంటే ఇది నాటలేని చెట్లు. నీకు నాకు దేవుడు సమృద్ధి అయినటువంటి తోటలను, కానాను దేశం, హల్లెలూయా, ఎవరికి ఇచ్చారు? ఇశ్రాయేలు ప్రజలకి. మీరు ఇక్కడ నన్ను స్తుతిస్తున్నారు కదా, మిమ్మల్ని నేను పాలు తేనెలు ప్రవహించేటువంటి మంచి సంపదతో, ద్రవ్యముల చేత నింపబడినటువంటి స్థలంలో నేను మిమ్మల్ని ప్రవేశింపజేస్తానని వారి ప్రయాణం అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు వారి గుణాలు బయటపడడానికి దేవుడు వారి కాలాన్ని పెంచుతూ ఉన్నాడట. హల్లెలూయా. వారి లక్షణాలు బయటపడి దేవుని యొక్క శక్తి వారికి తెలియడం కోసం వారి యొక్క ప్రయాణం ఏమవుతుందంట? ఆలస్యం అవుతుంది. మన జీవితంలో కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటుంటే, ఒకటి నాకు అవసరాన్ని బట్టి దేవుడు నేను ప్రార్థన చేశాను, ప్రార్థన ఆలకించిన దేవుడు వెంటనే నా అవసరం తీర్చాడు. తర్వాత నేను దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి నిలిచి ఉంటానా? ఎందుకంటే నాకు ఇది కావాలన్నాను, వచ్చేసింది, వచ్చిన తర్వాత దాన్ని ఉపయోగించుకోవడానికి నేను వెళ్ళిపోతాను. మరలా ఎప్పుడు వెనక్కి తిరిగి వస్తాను? మళ్ళీ నాకు అవసరం వచ్చింది కదా. దేవుడిని వారు కూడా అలాగే ఉపయోగించుకున్నారు. దేవుడు వారి మరణ ఆలకించి దేవుడు వారికి అన్ని అనుగ్రహింప చూస్తూ ఉంటుంటే వారిని అణచి కుదించి ఆలస్యం చేసింది ఎందుకో తెలుసా? వారి యొక్క సారాన్ని బయటికి తీయడం కోసం. హల్లెలూయా. వారిని పాలు తేళ్లు ప్రవహించే దేశానికి వెళ్ళడానికి రోజుల్లోనే వెళ్ళిపోవచ్చు. ఎన్ని రోజులంట? 40 రోజుల్లో ప్రయాణం 40 సంవత్సరాలు పట్టేసిందంటే, ఒక పిల్లోడు పుట్టిన తర్వాత 40 రోజులకు మాటలు రావు. ఈ పుట్టినోడు కూడా చచ్చిపోయాడంట. ఎంతమంది అకాలముగా అరణ్యములో రాలిపోయారంటే వారి యొక్క ఆలస్యం వెనకాల చాలా మంది దేవుని సన్నిధిలో నిలవలేకపోతూ ఉంటారు. ఎందుకు? మేము అడిగింది దేవుడు మాకు ఇవ్వకపోవాలి. కానీ దేవుడు ఏమిస్తాడట? ఒలీవ చెట్ల తోటలను దేవుడు నీకు, దాన్ని నువ్వేం చేయలేదు, నాటలేదు. ఎందుకో తెలుసా? నీ వయసు ఎంత? 40 లేదా 45, లేకపోతే ఇంకా అధిక బలం ఉంటే ఎంత ఉంటారో మీరు? 100 కదండి. కానీ ఆ చెట్ల యొక్క సంవత్సరాలు ఎంత? 2000 సంవత్సరాలు. దాని కాపు కాయడమే 100 సంవత్సరాలకి వరకు కాపు కాస్తూనే ఉంటదటండి. హల్లెలూయా. జీవిత కాలము ఫలించేటువంటి మొక్కగా దేవుడు నిన్ను, నన్ను, నీ పిల్లలను, నా పిల్లలను చేయాలంటే కనుక మనం ఎలా ఉండాలి? ఆయన మందిరములో ఒలీవ మొక్కల వలె మనం ఉండాలి. నిలిచే స్వభావం మనకు ఉండాలి. రెండోది, అనేకులకు మనము ఆరోగ్యముగా చేయబడాలి. సౌందర్యవంతమైనటువంటి ఒలీవ చెట్టు. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనములో, ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనం. ఈ రిఫరెన్స్ చూస్తే నాకు చాలా చక్కగా అనిపించింది. జకర్యా గ్రంథం ఎప్పుడు కూడా ప్రకటన గ్రంథానికి సంబంధించే ఉంటుంది. అది కూడా దేవుని యొక్క కెరూబులు ఎలాగున్నారు, దేవుని యొక్క రథాలు ఎలాగున్నాయి, దాని గురించి మాత్రమే. 4:11 చూడండి. జకర్యా గ్రంథము. అభిషేకించే ఒలీవ చెట్టు అంటండి. హల్లెలూయా. ఆ ఒలీవ నూనెలో నుంచి అంట రాజులను అభిషేకించేవారంటండి. అనేకులను చూడండి. ఇప్పుడు సమూయేలు దావీదును అభిషేకించడానికి నూనె తీసుకెళ్ళాడు కదండి. అభిషేకించేటువంటి నూనె ఏంటంటే అచ్చమైన ఒలీవ నూనె. హల్లెలూయా. అది నీవు నేను కలిగి ఉంటే అనేకులకు దీవెనకరంగాను, అభిషేకంగాను, ఆరోగ్యంగాను మన జీవితాలు ఉంటాయి. కానీ సారం లేనటువంటి ఒలీవ చెట్టుని ఎవరు కూడా వినియోగించుకోరు. కాబట్టి దాన్ని ఏం చేయాలట? దాన్ని తీసుకొచ్చి
మీద అధికారంగా ఉండమని అంజూరపు చెట్టును, ద్రాక్ష చెట్టును వీటన్నిటిని అడుగుతూ ఉంటుంటే ఒలీవ చెట్టు ఏం చెప్తుంది? 9, 8 చూడండి. 8లోను 9లోను కూడా ఉంది. ఆ, 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 ఆ. ఒలీవ చెట్టును అడుగగా ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేవుని వలన నరులను సన్మానించుదురో ఆ నా తైలమును ఇయ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా. హల్లెలూయా. ఎవరు ఉపయోగించుకోలేనటువంటి చెట్టు అయితే అటు ఇటు ఊగడానికి, అంటే కొంతమంది దేవుని మందిరంలో నిలవడానికి ఉపయోగపడమంటాడు, ఇష్టపడరు. ఎలా ఉండడానికి? వాళ్ళ మీద రాజులుగా దేవుని యొక్క సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని విడిచిపెట్టి అధికారాలు కోరుకుంటూ వెళ్ళిపోతారు, రాజ్యాలు కోరుకుంటూ వెళ్ళిపోతారు, హోదాలు కోరుకుంటూ ఈ రోజు నేను ఒక గొప్ప విఐపిని, ఈ రోజు నేను వెళ్ళకపోతే నా పని ఆగిపోతుంది, ఈ రోజు నేను వెళ్ళకపోతే నా స్థానము తగ్గిపోతుందేమో. కానీ ఒలీవ చెట్టుకున్న లక్షణం ఏంటంటే రాజులను అభిషేకించడానికి, మనుషులను దేవుని వలన నరులను దేని ద్వారా సన్మానిస్తారో ఒక వ్యక్తిని సన్మానించే విషయంలో కూడా ఆ రోజు ఒలీవ చెట్టు యొక్క నూనె, దాని నుంచి తీయబడిన నూనె ఉపయోగపడేదంటండి. ఈ రోజు పచ్చని ఒలీవ చెట్టు యొక్క లక్షణాలు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారంటే దేవుని సన్నిధి కంటే మించిన అవకాశం. అంటే ఆ చెట్లన్నీ కూడా కొంతమంది వారు మా మీద ఏలుబడి చేయి, మా మీద అధికారం చేయని కొన్ని వెళ్ళి వాళ్ళని అడుగుతూ ఉంటుంటే అది ఒప్పుకోలేదంట. మేము మీ మీద అధికారం ఉండడం కోసం దేవుడు నన్ను పుట్టించలేదు, నేను గొప్పవాడిని అనిపించుకోవడానికి దేవుడు నన్ను పుట్టించలేదు, ఆయన సన్నిధిలో నిలవడానికి. హల్లెలూయా. గ్రహించే వారైతే దేవుని యొక్క సన్నిధిలో ఎలా ఉంటారంటండి? పచ్చని ఒలీవ చెట్టు వలె నీ భోజనపు బల్ల చుట్టూ. చాలా మంది అంటారు మా పిల్లలు మాకు మాట వినట్లేదంటే, లేకపోతే మాకు దగ్గరగా ఉండలేదంటే, నువ్వు దేవుని మందిరములో ఉంటే దేవుని యొక్క మాటను వింటే వారు ఏం చేస్తారంట? నీతో పాటు కలిసి నీ భోజనపు బల్ల చుట్టూ. చాలా మంది సంగతిని గ్రహించక తల్లులు తండ్రులే చెట్లు వంటి వారే దేవుని మందిరంలో ఏమవట్లేదండి? నివసించట్లేదు, దేవుని మందిరంలో కోరుకోవట్లేదు. దావీదైతే దేవుని మందిరంలో చిరకాలమున నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. హల్లెలూయా. చిరకాలము. ఎంతకాలం బ్రతుకుతాడు మానవుడు? 900 ఏళ్ళు బ్రతికిన వాళ్ళు ఉన్నారు మెతూషెలా కదండి. 969 సంవత్సరాలు బ్రతికి దేవుని యొక్క సన్నిధిలో నిలిచిన వాళ్ళు ఉన్నారు. కానీ వారికంటే నిలిచేటువంటి గొప్ప శక్తి దేనికి ఉందంట? ఒలీవ చెట్టు. వందలు కాదండి, వేల సంవత్సరాలు. వేల సంవత్సరాలకు ఎవరున్నారు? పూర్వము, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం, వేల సంవత్సరాలుగా నిలవబడి పెళ్ళగించబడేటువంటి పరిస్థితిలో కూడా నిలవగలిగిన సారవంతమైనటువంటి చెట్టు ఎవరు? దేవుడు. ఆయన ఒలీవ చెట్టు. ఆయన మందిరంలో నిలిచేటువంటి నిన్ను నన్ను కూడా దేవుడు ఏం చేస్తాడంట? నాతో కూడా మీరు భోజనము చేయడానికి. హల్లెలూయా. 1000 ఏండ్లు పరిశుద్ధులకు విందు అవబోతుంది. ఆ విందులో మనం ఆయన చుట్టూ ఉండాలంటే మనం ఆయన సన్నిధిలో ఒలీవ చెట్టు వలె, మొక్కల వలె మనం ఆయన సన్నిధిలో నిలిచే వారిగా ఉంటే కనుక ఆ పరిశుద్ధుల యొక్క సహవాసంలో దేవుడు నిన్ను నన్ను కూడా నిలవబడతాడు. హల్లెలూయా. అందము కొరకు దాన్ని ఉపయోగిస్తున్నారు, రాజులను అభిషేకించడానికి దాన్ని ఉపయోగిస్తున్నారు. దేవుని యొక్క సన్నిధిలో మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనం చూడండి. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనం. యెహోవా వర్షము కురిపించే వరకు తక్కువ కాలేదు. ఆ బుడ్డిలో ఉన్న నూనె, హల్లెలూయా, ఆ నూనెని దేవుని యొక్క వాక్యానుసారంగా చూడండి. ఒక పేద విధవరాల దగ్గర కూడా, అమ్మా నీ దగ్గర ఏముందంటే, అయ్యా కొంచెము నూనె మాత్రం. ఆ నూనెని అమ్మి నీ జీవితాన్ని పోషించుకుంటే ఆ నూనె కొంతమంది సాదృశ్యంగా ఏం చెప్తారంటే ఇది అచ్చమైన ఒలీవ నూనె. హల్లెలూయా. అనేకులకు ఉపయోగకరమైనటువంటి నూనె. ఇక్కడ కూడా సారెపతు అనే ఊర్లో ఆ యొక్క విధవరాల దగ్గర ఏముందట? బుడ్డిలో కొంచెం నూనె ఉంది. ఆ నూనె
అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటు కట్టబడి. కొమ్మల్లో కొన్ని విరిచివేయబడ్డాయట. ఏ కొమ్మలు విరవబడ్డాయి? ఏ కొమ్మలు విరవబడ్డాయట? అచ్చమైన ఒలీవ కొమ్మ విరిస్తే ఆ ప్లేస్ లోకి ఏం వెళ్ళింది? అడవి కొమ్మ. అంటే దాన్ని ప్రత్యేకంగా వేరే చోట ఎట్టండి. ఒకది విరిసిన తర్వాత అంటు కట్టాలంటే ఒక కొమ్మలో నుంచి, దానిలో నుంచి అది తీసి ఆ బెరడు ప్లేస్ లోనే దాని సారం ఇలాగా నరవలాగా ఇలాగ వస్తా ఉంటది కదండి, దానిలోనికి మాత్రమే. అంటే కొన్ని వాటిని నీ కొరకు దేవుడు ఏం చేశాడట? విరిచి ఆ స్థానాన్ని ఎవరికి ఇచ్చారు? ఆయన చనిపోబట్టే ఆ స్థానం మనకు వచ్చింది. ఆయన ఎదుట నిలవగలగాలంటే కనుక మనం ఏమనుకుంటాం? సారమైనవి మాత్రమే ఆయన ఎదుట నిలవగలవు అనుకుంటాం. కానీ దేవుడు ఎవరికి ఇచ్చారంటే అవకాశం? అడవి ఒలీవ కొమ్మకి ఇచ్చారు. ఏ అవకాశం లేని, ఏ యోగ్యత లేనటువంటి నీకు నాకు ఆయన సన్నిధిలో నిలిచే అవకాశం ఇచ్చారు. నిజమే. అడవి ఒలీవ కొమ్మనై నా బ్రతుకులు మాట చదువుతుంటే ఆయన సన్నిధిలో నిలవడానికి మనకి ఏమాత్రం కూడా అర్హత లేదండి, యోగ్యత లేదు. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను అడవిలో అరణ్యములో అలా విడిచిపెట్టకుండా అక్కడి నుంచి అక్కడ కొమ్మను విరిచి ఇక్కడ కొమ్మ ఒకటి తీసివేసి దాంట్లో నిన్ను నన్ను ఆయన ఏం చేశాడట? అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటు కట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో, అంటే ఆ చెట్టు యొక్క సారములో దేవుడు నిన్ను నన్ను ఏం చేస్తున్నాడట? పాలు పొందేటట్టు చేస్తున్నాడు. ఎందరికో లేని భాగ్యం. మనం మాటలు అంటాం కదా, అదే వారికి లేని భాగ్యం నాకు ఇచ్చావయ్యా అంటే ఆయన నిన్ను నన్ను సారంగా చేయడానికి ఇష్టపడతాడు. ఎందుకో తెలుసా? నీ సంతతిని నా సంతతిని దేవుడు ఆయన ఉండే స్థలంలో ఉంచడానికి ఇష్టపడతాడు. కొంతమంది అంటు కట్టబడడానికి ఏం చేయరట? ఇష్టపడరు. అంటే అంటు కట్టబడాలంటే మొట్టమొదటిగా ఏం చేయబడాలి? విరవబడాలి కదండి. అదేం చేయాలి? విరిస్తేనే దీంట్లో అంటు కట్టబడుతుంది. విరవడం అంటే శ్రమలకు సాదృశ్యం. శ్రమల్లో విరవబడకూడదు. అంటే నా జీవితంలో ఇది జరగడానికి వీల్లేదండి. మనం అంటాం, ఎందుకు నన్ను విరుస్తున్నావు? దేవుడిని కూడా, ఎందుకు నాకు ఈ శ్రమ అంటే నిన్ను సారవంతమైన దానిగా చేయడం కోసం. హల్లెలూయా. అలా విరవబడకపోతే కనుక ఇలా నమ్మకపడే అవకాశం మనకి లేదు. ఆ శ్రమే లేకపోతే కనుక మనం దేవునికి ఇంత సహవాసంలో ఉండేవారు
పిలువబడుతున్నందుకు అబ్బో నేను అనుకుంటున్నానేమో, కానీ నువ్వు నన్ను బ్రతికించకపోతే నేను నీ సన్నిధిలో మన్నుగా ఉండి నేను నిన్ను స్తుతించలేను. చాలా మంది అనుకుంటారు నేను పాటలు పాడుతున్నాను, చాలా మంది అనుకుంటారు నేను దేవుని మాటలు చెప్తున్నాను, చాలా మందిగా అనుకుంటారు దేవుని సన్నిధిలో నేను ఎంత బలంగా వాడబడుతున్నానో. ఓ వెర్రివాడా, బలంగా వాడబడతలేదు, వాడుకుంటున్నాడు నిన్ను దేవుడు భరిస్తున్నాడు. నువ్వు దేవుడి కొరకు ఏమీ చేయట్లేదు. ఏది చేస్తున్నా ఆయన నీకు ఇవ్వబట్టే నువ్వు చేస్తున్నావు. ఏది నువ్వు అనుభవిస్తున్నా ఆయన నీకు ఇవ్వబట్టే అనుభవిస్తున్నావు. నేను అడవి వలివ కొమ్మ వంటి దాన్ని ప్రభా, నా స్వభావం వేరు, కానీ ఈరోజు సారమైన స్వభావంగా నన్ను చేయడానికి, ప్రదీపమునకు తైలముగా నన్ను చేయడానికి, గర్భాలయము యొక్క తలుపుగా నన్ను చేయడానికి, రాజులను అభిషేకించేదానిగా. నిజమే, ఆ చెట్లయితే అధికారం కోరుతున్నాయి, కానీ ఒలివ చెట్టు అయితే నా దేవునికి దేవుని యొక్క ప్రజలకును అభిషేకించేదానిగా నేను వాడబడాలని కోరుకుంటుంది. నా లక్షణాలు అటువంటివి దయచేయండి అయ్యా. నా చేదు వేరును, నా అడవి స్వభావాన్ని తీసి